నా పేరు చెన్నుపాటి మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి అనేక వందల మంది ఇక్కడికి తరలొచ్చారు. ఈ ధర్నాకి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నిన్న ఒక జీవోని రిలీజ్ చేశారు, 21 జీవో నెంబర్ 21 అని. దీనిలో గత గవర్నమెంట్లో 117 జీవో అనని 3, 4, 5 తరగతుల్లో హై స్కూల్లో కలిపి ఒక విధానాన్ని తీసుకొస్తే ఈ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా 10 లక్షల మంది పిల్లలు ఈ 117 జీవో వలన 3, 4, 5 తరగతుల హై స్కూల్లో కలపడం వలన వేరే పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఈ రోజున 3, 4, 5 తరగతులే కాదు 1, 2 తరగతులను కూడా హై స్కూళ్ళల్లో కలిపేసి ఒక కొత్త విధానానికి తీసుకొచ్చారు. మరి గత గవర్నమెంట్ విధానాలతో 10 లక్షల మంది పిల్లలు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఈ గవర్నమెంట్ విధానాలతో ఎన్ని లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారనేది కూడా మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. అందుకనే ఈ విధానం సరైనది కాదనేది తెలుగు మీడియము సమాంతర మీడియంగా కొనసాగాలని, అదేవిధంగా పిఆర్సీ కమిషన్ గత గవర్నమెంట్ పిఆర్సీ కమిషన్ వేసింది, కానీ ఆ పిఆర్సీ చైర్మన్ రాజీనామా చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, ఇంతవరకు కూడా పిఆర్సీ కమిషన్ ఊసేలేదు. 3 డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మరి ఆ 3 డిఏల్లో ఒక్కటి కూడా విడుదల చేయాలనే ఆలోచన లేదు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగాలేదు, ఆర్థిక వెసులుబాటు కావాలని గవర్నమెంట్ అడుగుతా ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఆర్థిక వెసులుబాటు అవసరం లేదా అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మేము పెట్టుకున్న ఎర్రన్ లీవ్డ్ ఎస్ఎల్స్ ఎన్కాష్మెంట్ కావాలి, అవి రాలేదు. బకాయిలు లక్షల కోట్లు బకాయిలు 33,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి ఈ బకాయిలన్నీ కూడా ఉపాధ్యాయులు ఏదో అవసరానికి దాచుకున్నవే కదా, మరి వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెమో నెంబర్ 57 అమలు చేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ రోజున పాఠశాలని గత గవర్నమెంట్ 6 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే విద్యా వ్యవస్థకు నష్టమని ఏపీటీఎఫ్గా మేము నినదించాం. మరి ఈరోజు 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేశారు, మరి ఎంత నష్టం జరుగుతుందో. ఎఫ్ఎస్లని కేవలం 1, 2 తరగతులనే పెట్టి 7,000 పాఠశాలను ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల్లో ప్రాథమిక విద్య మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఏ పాలక వర్గాలైనా ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడి వ్యవహరిస్తున్నట్లుగా మాకు అర్థమవుతా ఉంది. ఈ విధానం వల్ల విద్యా వ్యవస్థకి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వ విద్య నుంచి పాలక వర్గాలు తప్పుకొని ప్రైవేటైజేషన్కి పావులు కదుపుతున్నట్లుగా కూడా మాకు అర్థమవుతా ఉంది. మరి ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ సంఘంగా మేము మా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యతగా మేము ఈ రోజున పాఠశాలని కాపాడుకోవడం కోసం ఉద్యమానికి పిలుపిచ్చాము, సక్సెస్ చేసుకున్నాము. ఇది 3వ విడత. ముందుగా తాలూకా స్థాయిలోనూ జిల్లా స్థాయిలో కూడా ఉద్యమాలు చేశాం. ఫర్దర్గా ఏం చేయాలనేది ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది కాబట్టి ఏం చేయాలనేది కూడా సాయంత్రం సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని యాజిటేషను ఇప్పుడైతే ఇది లాస్ట్ అనేది కాదు, ఖచ్చితంగా ఇంకా ముందుకి యాజిటేషన్ వెళ్తుంది. ప్రభుత్వం ఈ డిమాండ్లని ఆలోచన చేసి పరిశీలించే విధంగా చేయకపోతే ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కె భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి ఏపీటీఎఫ్. ఈరోజు ప్రధానంగా మేము విజయవాడలో కొన్ని వందల మంది ఉపాధ్యాయులు తమ నిరసన గళాన్ని వ్యక్తం చేసి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యారంగ విధానాలు ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల్ని సాధ్యవేత ధోరణిలోకి వెళుతున్న నేపథ్యంలో మేము ఈ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్నించే కొన్ని సూటి ప్రశ్నలు మీడియా ద్వారా మేము ప్రశ్నించదలుచుకున్నాం. గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్రంగా నాశనం చేసిందని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు ఈ ప్రభుత్వంలో ఏ విధానాలను మీరు అవలంబిస్తున్నారు? ఉదాహరణ చెప్పాలంటే కేవలం 3, 4, 5 తరగతులు ఆ ప్రభుత్వం విలీనం చేస్తే మీరు 1, 2 తరగతులను కూడా విలీనం చేశారు. దీనిని ఏ విధంగా సమర్థించమంటారు ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు తెలుగు మాధ్యమాన్ని గత ప్రభుత్వంలో కొనసాగించలేదు. మీరు గత ప్రభుత్వ విధానాలని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన వెంటనే మీరు తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాల్సింది పోయింది. ఈరోజు మీరు కూడాను అదే విధానాన్ని, అదే పాఠశాల పుస్తకాలని, బైలింగ్వల్ పుస్తకాలని మీరు ప్రచురించి ఇంగ్లీష్ మాధ్యమాన్నే మేము కొనసాగిస్తున్నాము అని అంటున్నారు. అలాంటప్పుడు గత ప్రభుత్వ విధానాలని మీరు కొనసాగిస్తున్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడా తేడా లేదు అని చెప్పేసి ఉపాధ్యాయ లోకం ముక్త కంఠంతో ఈరోజు నినదిస్తుంది. అంతేకాదు మీరు ఉద్యోగులని, ఉపాధ్యాయులని
ప్రభుత్వంలో భాగస్వాములుగా చూసుకుంటామని చెప్పేసి మీరు ఆ రోజు ప్రకటించారు, అనేక సమావేశాల్లో చెప్పారు. కానీ గత ప్రభుత్వం కనీసం కమిషనర్ను నియమించింది మన్మోహన్ సింగ్ గారిని. ఆయన ప్రభుత్వం మారిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఏడాది కావస్తుంది, మీరు కమిషన్ నియమించలేదు, ఐఆర్ ఇవ్వలేదు, 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, 11వ పిఆర్సీ తాలూకా బకాయిలు ఒక్క బకాయి కూడా మీరు ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగానూ తేడా లేదని చెప్పేసి మేము ఈరోజు నినదించి మీ విధానాలు మారకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మీడియా ద్వారా ప్రకటిస్తున్నాం. నా పేరు మక్కిన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు పాఠశాల విద్యారంగంలో అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ పక్షాన మరి ధర్నాన్ని చేపట్టడం జరుగుతున్నది. మనం చూసినట్లయితే మరి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల తప్పనిసరిగా ఉండాలన్నది విద్యా హక్కు చట్టం చెబుతుంటే, ఈరోజు చూసినట్లయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పేదల కాలనీల్లో మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టిక్కో ఇళ్ళు ఇవన్నీ కూడా 1 కిలోమీటరు దూరంలో ఉన్నాయి. మరి అక్కడ కూడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని మేము ఏపీటీఎఫ్ పక్షాన్ని కోరుతున్నాము. మరి ఇళ్ళు అయితే నిర్మిస్తున్నారు కానీ పాఠశాల మాత్రం నిర్మించట్లేదు. అక్కడ పేదలకు మాత్రమే మీరు ఇళ్ళు నిర్మిస్తున్నారు. మరి పేదలకి విద్య అందుబాటులోకి తీసుకురావాలనే ఒక స్పృహ కూడా లేదు. మరి ఈరోజు 40-50 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా మరి విద్య అందుబాటులో లేనటువంటి హ్యాబిటేషన్లు ఉన్నాయి. మరి పట్టణాల్లో అయితే 30-40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాఠశాలలే ఆ తర్వాత ఎన్నో కొత్త కాలనీలు మరి అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాల్లో కానీ వచ్చినాయి. ఎక్కడా కూడా పాఠశాల ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ప్రభుత్వం బాధ్యత ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడం, ఖచ్చితంగా మరి కొత్త కాలనీలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన 21 జీవో అత్యంత దారుణంగా ఉందని వెంటనే రద్దు చేయాలని, పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతులు ఉండాలి, హై స్కూల్ అంటే 6 నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి మాత్రమే ఉండాలి. యూపీ పాఠశాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6-7 తరగతులు ఉంటే 4 స్కూల్ అసిస్టెంట్లు, 6-7-8 తరగతులు ఉంటే 6 స్కూల్ అసిస్టెంట్లతో కొనసాగించాలని మేము ఏపీటీఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవన్నీ సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కలిసి వచ్చే సంఘాలతోటి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ 11 నెలల కాలంలో మీరు ఏమైతే ప్రభుత్వంలోకి రావడానికి హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఒక్క హామీని కూడా విద్యారంగానికి సంబంధించి నెరవేర్చలేదు. ప్రధానంగా 117 జీవో రద్దు చేస్తామని చెప్పేసి 117 కంటే మెరుగైన జీవోని తీసుకొచ్చేసి పాఠశాల విద్యా వ్యవస్థను మొత్తాన్ని బాగు చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మరి ఆ 117 జీవో వల్ల అనేక పాఠశాలలు మూతపడ్డాయి. కాబట్టి ఇవాళ కొత్తగా వచ్చేటువంటి జీవో వల్ల మరి నూతన పాఠశాలలు ఏర్పడతాయి, విద్యా వ్యవస్థ అంతా బాగుపడుతుంది. మరి ఎంతోమంది పిల్లలు గతంలో మరి ప్రైవేట్ పాఠశాల వైపుకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలల వైపు మేము తీసుకొస్తామని చెప్పారు. కానీ దానికి భిన్నంగా నిన్న మీరు ఇచ్చినటువంటి 21వ జీవో మరి అంతకంటే దారుణమైన మరి 9 రకాల పాఠశాలని ప్రతిపాదించడం దారుణమైన విషయం. ఆ 9 రకాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని కేటాయించే విషయంలో కూడా చాలా అసంబద్ధాలు ఉన్నాయి. మీరు ఏవైతే హై స్కూల్లో మరి హై స్కూల్స్ కొనసాగించాలనుకున్నారో ఆ హై స్కూల్స్లో 10 మంది పిల్లలకి ఒక ఎస్జిటీని ఇస్తే 11కి, 10 మంది పిల్లలకి 2 ఎస్జిటీలను ఇస్తే 11 మంది పిల్లలకి 3 ఎస్జిటీలను, అంటే మరి 4గురికి ఒక ఉపాధ్యాయుని చెప్పున ఇచ్చారు. అదే బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ ఫౌండేషన్ స్కూల్ కానీ 30 మంది వరకు ఒక ఉపాధ్యాయుని ఇచ్చారు. అంటే రాబోయే భవిష్యత్తులో మీరు ఈ బేసిక్ పాఠశాలలో ఫౌండేషన్ పాఠశాలలో మీరు క్లోజ్ చేయదలుచుకున్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ను మాత్రమే మీరు ఉంచదలుచుకున్నారు. అంటే ప్రభుత్వ విద్యారంగం నుంచి ఈ ప్రభుత్వం పూర్తిగా వైదొలగాలి, రాబోయే 5 ఏళ్లలో మొత్తం వైదొలగాలంటే భావిస్తుంది. కాబట్టి మొత్తం విద్యా వ్యవస్థను ఇవాళ కునారిల్లేటట్టు చేస్తున్నారు, ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టేటట్టు చేస్తున్నారు. ఈ విధానాల్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో ఏవైతే 3 రకాల పాఠశాలలు ఉన్నాయో, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అమలుపరచాలని చెప్పేసి మీరు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని అమలుపరచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తాం. వాళ్ళ రాష్ట్ర సంఘం విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా 3 దశల పోరాటం పిలుపునిచ్చింది. అందులో మే 5వ తారీఖున తాలూకా కేంద్రాలు విజయవంతంగా ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశాం. 9వ తారీఖున జిల్లా కేంద్రాలలో అన్నింటిలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఈ రోజున రాష్ట్ర కేంద్రంలో వేలాది మంది ఉపాధ్యాయులతో ఇప్పుడు ధర్నా విజయవంతంగా నడుస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నవరత్నాలతో 6 రకాల పాఠశాలలు తీసుకొస్తే వీళ్ళు సూపర్ 6తో 9 రకాల పాఠశాల వ్యవస్థను తీసుకొచ్చారు.
గతంలో మేము 6 రకాల పాఠశాలలకే జీవో 117కి వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ 100 రోజులు ఉద్యమం చేస్తే ఆనాడు యువగాళం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 117ని రద్దు చేసి జీవో 117కు ముందున్న పాఠశాల వ్యవస్థను తీసుకొస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దు అయితే చేసి వేరే రూపంలో 6 రకాల పాఠశాలల 9 రకాల పాఠశాలలు తీసుకొచ్చారు. అదేవిధంగా 3, 4, 5 తరగతులని హై స్కూల్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్లో కలుపుతామని చెప్పి అవి చేయకపోగా అదనంగా 1, 2 తరగతులను కూడా తీసుకొచ్చి హై స్కూల్లో కలపడం ఇది ఉపాధ్యాయుల ఒకంతా మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇది మోసాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తను ఏదైతే హామీ ఇచ్చి 117 రద్దు అంటే ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు, ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు, ఎక్కడైనా ఇంటర్మీడియట్ ఉంటే 6 నుంచి 12 అది అమలు చేయకపోతే ఇది మోసంగానే ఉపాధ్యాయులు భావిస్తారు. మోసం చేసినటువంటి వారిని ఏ రకంగా గుణపాఠం చెప్తారో కూడా గత అనుభవం కూడా ఈ ప్రభుత్వాలన్నిటికీ ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద గౌరవం ఉంచి ఏదైతే హామీ ఇచ్చారో 3 రకాల పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలి. తెలుగు రాష్ట్రంలో తెలుగు అనేటువంటిది ఒక మనిషికి ఆత్మ అనేది మనిషికి చాలా ముఖ్యం. ఆత్మ లేకపోతే మనిషి నిర్వీర్యం అయిపోతాడు. అట్లాగే జాతికి కూడా భాష అనేది జాతుల మీద ఏర్పడింది. తెలుగు జాతి అన్నారు, తమిళ జాతి అన్నారు, కన్నడ జాతి అన్నారు. కానీ వీరు కూడా తెలుగు దేశంలో తెలుగు పెట్టుకొని తెలుగు నటుడు ఉన్నటువంటి ఈ పార్టీ తెలుగు భాష లేకుండా చేయటం చాలా దగా. ఇది 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా తెలుగు మాధ్యమం లేకుండా లేదు. అందుకని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది ప్రాథమిక పాఠశాలలో మాధ్యమిక బోధనా భాషగా తెలుగు ఉండాలి. ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పెట్టాలి. మైనర్ మీడియాలను కూడా పునరుద్ధరించాలి. ఉర్దూ భాష కూడా ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి భాష. ఉర్దూని, కన్నడం, ఒరియా ఉన్నటువంటి అన్ని భాషల్ని మైనర్ మీడియా భాషలను కూడా కొనసాగించాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కొనసాగకపోతే దశలవారీ పోరాటానికి కూడా మేము పిలుపునిస్తాం. పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.